ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ప్రథమోధ్యాయము. స్థావర జంగమాత్మకమైన సమస్త జగత్తు చైతన్య స్వరూపుడైన శరీర ఇంద్రియాది సంఘాత రూపమైన అవిద్యోపాధికుడకు అంతరాత్మ చేత మాత్రమే వ్యాపించి ఉన్నది. అది ఏ త్వం పదం యొక్క అర్థమే అవుతుంది. అంటే అవిద్యోపాధికుడైన జీవుడు అనేటువంటిది త్వం పదం యొక్క అర్థం. అట్టి త్వం పదం యొక్క వాచ్యార్థాన్ని గురించి విమర్శించి లక్ష్యార్థమైనటువంటి చైతన్య స్వరూపము ఏ గురుమూర్తి చేత ఉపదేశింపబడుతుందో అట్టి శ్రీ సద్గురుమూర్తి కొరకు నమస్కారము చేస్తూ ఉన్నాను అని త్వం పదం యొక్క అర్థాన్ని వివరిస్తూ ఇప్పుడు చిన్మయ వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం అసిత్వం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. సర్వలోకాలు కూడా కేవలము చైతన్యము చేతనే వ్యాపింపబడి ఉన్నవి. లేకపోతే చైతన్యం లేకపోతే వాటికి సర్వలోకాలకు కాదు ఏ వస్తువు కూడా స్వచేతన సత్తా లేనే లేదు. అయితే ఇవన్నీ కూడా ఏ పరమాత్మ చైతన్యం ఉన్నదో దాని ద్వారా మాత్రమే వ్యాపించబడి ఉన్నవి. దాని ద్వారానే కదిలించేటువంటి శక్తి కలిగి ఉన్నది. లోకాలన్నీ కూడా దృశ్యమే. ఏవైతే చూడబడుతున్నాయో అదంతా కూడా దృశ్యమే. మరి అటువంటి దృశ్యము నిజమైనదా అంటే కాదు, కల్పితమైనది. మరి ఇది కల్పితము అని తెలిసినప్పుడు కల్పితము అనేది విచారణ ద్వారా, సమగ్రమైనటువంటి విచారణ ద్వారా కల్పితాన్ని కలంకితమైనదే, లేనిదే, దోషయుక్తమైనదే అని దానిని ఆవలికి దూరీకరించినప్పుడు మిగిలేది ఏంటి? అవశిష్టమైనది కేవలము చైతన్య శుద్ధ పరబ్రహ్మమే. అయితే మరి జీవుని ఉపాధి ఏంటి అంటే అజ్ఞానము లేదా అవిద్య. ఆ అవిద్య ద్వారానే వానికి జీవునికి ఉపాధి అనేది ఆపాదించబడుతుంది. అయితే ఈశ్వరుని యొక్క ఉపాధి ఏంటి? మాయ. ఇక్కడ ఏదైతే కనబడుతుందో సర్వలోకాలను కూడా కేవలము చైతన్యం చేతనే వ్యాపించబడి ఉన్న కారణం చేత లోకాలన్నీ కూడా దృశ్య సంబంధము దృశ్యమే అయి ఉన్నాయి. అటువంటి దృశ్యం ఏంటి అంటే కల్పించినప్పుడు మాత్రమే దృశ్యం కనిపిస్తుంది. కల్పించకపోతే అక్కడ దృశ్యం ఉన్నదో లేదో తెలియని సంగతి. అయితే ఈ కల్పితం అనేది నశిస్తే మిగులుండేది అంటే శేషించి ఉండేటువంటిది కేవలము చైతన్య పరబ్రహ్మ సత్తా మాత్రమే. అంటే మరి ఇప్పుడు ఈ జీవుని యొక్క ఉపాధి ఏంటి? కేవలం అవిద్య. ఈశ్వరుని యొక్క ఉపాధి ఏంటి అంటే మాయ. ఇక్కడ మాయ అంటే లేనిది, అజ్ఞానము అంటే అది కూడా లేనిదే, అవిద్య అంటే అది కూడా ఆపాదించబడిందే, కల్పించబడిందే. కాబట్టి ఈ రెండింటి చేతను కూడా సమస్త దృశ్యము ఏర్పాటు జరుగుతున్నది. ఏ విధంగా? మరి ఈశ్వరుని యొక్క ఉపాధి మాయా. ఏమీ లేని దాని యందు లేనిదే ఈశ్వరుని యొక్క దేహమై ఉన్నప్పుడు అంటే ఈ కనబడేటువంటి జగత్తంతా ఏమీ లేనిదే. అంటే ఈ ఏమీ లేనిదే ఈశ్వరుని యొక్క దేహము, ఈశ్వరుని యొక్క ఉపాధి. అయితే మరి జీవుని యొక్క ఉపాధి అజ్ఞానము నశిస్తే అక్కడ జీవునికి ఉపాధి లేదు. సర్వము జ్ఞానమైనప్పుడు జీవునికి ఒక ఆవరణతో కూడుకున్నటువంటి ఉపాధి అవసరమేముంది? ఆ అవసరం కల్పించబడింది అంటే వాడు భిన్న భిన్నమైనటువంటి అవిద్యల యందు లోబడి ఉన్నప్పుడు భిన్న భిన్నమైనటువంటి దేహాలను ధరిస్తూ కర్మను అనుభవిస్తూ ఉంటాడు.
అయితే ఇక్కడ ఈ జీవుని యొక్క ఉపాధి అవిద్య, ఈశ్వరుని యొక్క ఉపాధి మాయ. అంటే ఈ మాయ విద్య రెండు లేనివే కాబట్టి ఈ రెండు లేని చేతనే, ఈ రెండింటి చేతనే కూడా అంటే సమస్త దృశ్యము ఏర్పడింది. అంటే అప్పుడు దృశ్యం ఏమైంది? లేని వాని చేత ఏర్పడబడినటువంటి దృశ్యము లేనిదే అయింది. ఒకవేళ ఉన్నవి అనుకున్నా కూడా ఏమున్నవి అంటే అవిద్య మాయ. ఈ మాయ అవిద్య చేత ఏర్పడబడింది. ఈ దృశ్యమంతా కూడా మాయామయం అంటే లేని దాని చేత నిండబడింది. మరి అవిద్యామయం అజ్ఞానము చేత నిండబడింది. అంటే లేకనే ఉన్నట్లుగా చేతన కలిగి ఉంటుంది. దేని ద్వారా? చైతన్యం ద్వారానే. తనకంటూ స్వచేతన లేదు అని చెబుతూ, అంతేకాదు ఈ సమస్త దృశ్యం కూడా వాస్తవానికి ఏ జ్ఞాన తత్వము ద్వారా అయితే విచారించి చూస్తామో అప్పుడు ఈ సమస్త దృశ్యం కూడా మాయయే. అంటే మిథ్యాభూతమైనటువంటి లేకుండానే ఉన్నట్లుగా కనబడేటువంటి ఈ దృశ్యాన్ని ఎవరైతే లేనిదిగానే చూస్తారో, దీనిని లేనిదిగానే వాని యొక్క మానసికమైన స్థితి నుండి దూరీకరిస్తారో అప్పుడు వాడికి సిద్ధించేదేంటి? అది లేని దానిని లేకుండా చేసినప్పుడు ఉన్నదేంటి అంటే ఉన్న వస్తువు కైవల్యమైనటువంటి చైతన్యమే, కేవలం చైతన్యమే మిగిలి ఉంటుంది. అదే సిద్ధిస్తుంది. ఎందుకు? ఇది ఉన్నా లేకపోయినా అది ఉన్నదే ఈ చైతన్యము అనేది. కానీ చైతన్యము కనపడాలి అంటే ఆపాదించుకున్న ఆవరణ రూపమైన మాయను, ఆ వేసిన ముసుగును తీసివేస్తే అది ఉన్నటువంటి సిద్ధించి ఉన్నది. అది ఎప్పుడూ శాశ్వతమై ఉన్నది. కేవలం ఉండేటువంటిది చైతన్యం తప్ప మరొక పదార్థం లేదు. అది ఏ జీవుడు ఈశ్వరుడు ఐక్యము. అంటే అక్కడ ఉపాధి అవిద్యతో కూడుకున్నటువంటి వాడు, జీవుని యొక్క ఉపాధి అవిద్య, అజ్ఞాన కారణము సంబంధమైన దేహమే జీవుడు. ఆ దేహాన్ని ధరించి ఉంటాడు. ఇక్కడ ఈశ్వరుని యొక్క ఉపాధి రూపము మాయ. ఈ రెండు కూడా లేని దాని చేత ఏర్పడిన సమస్త దృశ్యము కూడా ఏర్పడుతుంది. కాబట్టి అది కూడా లేనిదే. అబద్ధమే అయినటువంటి ఈ దృశ్యాన్ని ఎవరైతే జ్ఞానము చేత లేకుండానే దూరీకరించి ఉంటారో అప్పుడు ఉన్నటువంటి ఆవరించబడిన ముసుగును తొలగిస్తే, ముసుగును తొలగించిన తరువాత శుద్ధ ప్రకాశమై నిత్యోదితమై సిద్ధించేటువంటిది కేవలము చైతన్యం మాత్రమే. అదే జీవైశ్వరైక్యము. అక్కడ జీవుడు మరి ఈశ్వరుడు అనేటువంటి రెండు వస్తువులు లేనే లేవు. ఇటు జీవేశ్వర అభేద తత్వము, జీవునికి ఈశ్వరునికి అక్కడ భేదం అనేటువంటిది ఉన్నదా? ఎందుకు లేదు అంటే జీవుడు అంటే అవిద్య, మరి దేవుడు అంటే మాయ. ఇక్కడ మాయని అవిద్యను తీసేస్తే జీవుడు దేవుడు ఐక్య స్వరూపము. అక్కడ భేదస్థితి ఉన్నదా? లేదు. అంటే ఈ దైవమే ఈ అవిద్యారూపమైనటువంటి ఈ జీవుడుగా అవతరించి శరీరాలను అనుగ్రహిస్తున్నాడు, లేదా శరీరాంతర్గతంగా సాక్షి రూపత్వ స్థానంలో ఉంటున్నాడు అని చెప్పుకోవడం కోసం. అయితే ఇక్కడ జీవునికి ఈశ్వరునికి ఏమైనా భేదం ఉన్నదా అంటే లేదు. అభేదతత్వం ఉన్నది. ఎటువంటిది? ఏకత్వమే అని చెబుతూ, అంతేకాదు ఈ యొక్క జీవుడు ఈశ్వరుడు అనేటువంటి ఇరువురు లేరు. ఏ కేవల చైతన్య శుద్ధ చైతన్యమైతే ఉన్నదో అది ఏ జీవుడుగాను, ఆత్మగాను, పరమాత్మగాను, పరబ్రహ్మ స్వరూపముగాను, మాయగాను, ఉపాధిగాను, సర్వంగాను తానే అయి ఉన్నాడు. పరబ్రహ్మము కంటే భిన్నమైన వస్తువు లేదు. ఇవన్నీ అర్థం కావడం కోసం విమర్శించుకునేటువంటి రూపంలో బోధనా సౌకర్యములే అనేటువంటి విషయాన్ని, శాశ్వతమైన తత్వాన్ని స్థిరపరిచే నిమిత్తం ఎవరి చేతైతే ఈ విషయాన్ని గురించి సూచింపబడుతుందో వాడు పరమ కరుణామయుడైనటువంటి గురుమూర్తియే.
ఏ విధంగా ఆ గురుమూర్తికి కరుణ నిండిపోయి ఉంటుంది. ఆ జ్ఞాన ఆవరణ అనే ముసుగు తీసివేసి, ఇదిరా నీ యొక్క స్థిరమైన శాశ్వతమైన తత్వము, నీవా పరబ్రహ్మ స్వరూపమే కాని మరొకటి కాదు అనే విషయాన్ని గురించి తెలియజేసేటువంటి సూచన ద్వారా, అనుగ్రహం ద్వారా, బోధన ద్వారా చూపించేటువంటి జ్ఞానము ఎవరి చేత కలుగజేయబడుతుందో అటువంటి గురుస్వామికి నేను నమస్కరిస్తూ ఉన్నాను అనే చెబుతూ, మరి దేని గురించి చెప్పారు అంటే ఇప్పుడు మరి ఆశీపదం గురించి. ఏ విధంగా అంటే జీవుడు ఈశ్వరుడు ఐక్యమయ్యేటువంటి తత్వాన్ని గురించి తెలియజేస్తూ త్వం పదాన్ని, తత్పదాన్ని, త్వం పదాన్ని, అసిపదాన్ని కూడా తెలియజేస్తూ జీవైశ్వరైక్యాన్ని తెలియజేసేటువంటి అసిపదం యొక్క అర్థాన్ని కూడా నిరూపించారు. ఈ నిరూపించేటువంటి విషయంలో ఆ శ్రీ గురుమూర్తి యొక్క కీలకమైన స్థానము అజ్ఞాన ఆవరణాన్ని దూరీకరింపజేసి పరమతత్వాన్ని నిశ్చయించేటువంటి ఆత్మజ్ఞాన నిశ్చయాన్ని కలుగజేసేటువంటి కరుణామూర్తి అయిన ఆ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ గురుమూర్తికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని చెబుతూ, నిమిషార్థాద్వై అద్వైక్యాద్వై విముచ్యతే స్వాత్మానం శివమాలోక్య తస్మై శ్రీ గురవే నమః. మిక్కిలిగా మనస్సు యొక్క పరిపక్వము కలిగితే అధికారి అవుతాడు. దేనికి? మోక్షం చెందటానికి. వారికి ఎటువంటి మనస్సు యొక్క పరిపక్వం కలగాలి అంటే నేను కర్మబంధాలు చేయగలిగినటువంటి మనసు కలిగి ఉండాలి. వాడు చేసినటువంటి కర్మబంధాలన్నీ కూడా నశింపచేసుకోగలిగినటువంటి మానసికమైనటువంటి పరిపక్వం కలిగి ఉండాలి. అటువంటి మానసికమైనటువంటి పరిపక్వం కలిగినటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో వారే ముముక్షువులు. మోక్షము చెందాలి అని ఆశించేవాళ్ళు, దాని గురించి ప్రయత్నం చేసేవాళ్ళు. మరి అటువంటి ముముక్షువు సకల కర్మబంధాలను కూడా నశించిన వాడే అవడం చేత మరి అన్ని కర్మబంధాలు నశింపజేసుకుంటే ఇంకా మరి వాడికి అట్టే సమయం పడుతుందా అంటే వాడు నిమిష కాలంలో కానీ లేదా అర నిమిష కాలంలో కానీ ఇంకా కూడా అంతకంటే కూడా అంటే పావు నిమిష కాలంలో అయినా కూడా వాడు ఆ ముక్తి తత్వాన్ని పొందడానికి అధికారి అవుతాడు. అయితే అటువంటి సాధకుడు ఒక్క నిమిష కాలంలో కానీ లేదా ఆ నిమిష కాలంలో, అర నిమిష కాలంలో, పావు నిమిష కాలంలో అయినప్పటికీ కూడా ముక్తత్వాన్ని పొందడానికి వాడు ఆ సాధకుడైనటువంటి వాడు ఎటువంటి సాధన? కర్మబంధాలను నశింపజేసుకునేటువంటి మానసికమైన పరిపక్వం కలిగినటువంటి సాధకుడు. ఏ విధంగా అంటే మరి వానికి మూలం ఎవరు అంటే శ్రీ సద్గురుదేవులు. శ్రీ సద్గురుదేవుని యొక్క స్వస్వరూప సాక్షాత్కార అంటే ఆ సద్గురుదేవుని యొక్క వచనాల చేత, భాషణాల చేత, సూచనల చేత, అనుగ్రహం చేత, కటాక్ష వీక్షణాల చేత, మరి జ్ఞాన బోధక చేత, ఇటువంటి వాటి చేత ఆయన సాధకుడైనటువంటి సత్శిష్యుణ్ణి స్వస్వరూప సాక్షాత్కారక అంటే తన యొక్క రూపం, ఒరే నీ రూపం ఇది అని తన రూపాన్ని గురించి తనకు సాక్షాత్కరించుకునేటట్టు, తన యందు తనే గుర్తు కలిగి తన రూపాన్ని తనే చూడగలిగేటట్టు, తన యందు తనే తనను దర్శించుకునేటట్లు ఈ విధంగా చేయగలిగినటువంటి సాక్షాత్కరింపజేసుకునేటువంటి బోధక వాక్యాలు అంటే అటువంటి జ్ఞాన సంబంధమైనటువంటి మాటల ద్వారా వాడు ఆ వాక్యం యొక్క శ్రవణం వల్ల శ్రీ సద్గురుమూర్తి యొక్క ఇటువంటి స్వస్వరూప సాక్షాత్కార బోధక వాక్య శ్రవణం వల్లనే జీవుడు కాస్త నేను శివుణ్ణి అని తెలుసుకుంటాడు.
ఏ విధంగా అంటే నీవు ఈ చూడబడేటువంటి వస్తుజాలము, చేయబడేటువంటి క్రియాకల్పమైన నామరూప క్రియలతో కూడినటువంటి ఈ వస్తు సంబంధమైన దేహము నీవు కావు. దేహాంతర్గతంగా ఉండి కదిలించేటువంటి చేతనం అదే శివుడు, అదే నీవు అని తెలియజేసేటువంటి, సాక్షాత్కరింపజేసేటువంటి గొప్పదైనటువంటి కరుణ మార్గం ద్వారా ఆ శిష్యుని యొక్క సాక్షాత్కార బోధక వాక్య శ్రవణం వల్లనే జీవుణ్ణి శివునిగా తెలుసుకుంటాడు. అలా తెలుసుకొని అంటే ఆత్మను పరమాత్మగా నిర్ణయించుకుంటాడు. ఆత్మను పరమాత్మగా అంటే ఇప్పుడు ఆత్మ అంటే దేహాంతర్గతంగా ఒక పరిమితమైనటువంటి ఒక దేహానికి సంబంధించినటువంటి జీవుణ్ణి, ఆత్మని, ఒక పరిమితి కలిగినటువంటి పరిచ్ఛిన్న స్వరూపం కలిగినటువంటి దానిని నీవు పరిచ్ఛిన్నుడు కావు, అపరిచ్ఛిన్నుడివి, పరిమితం కాదు, అపరిమితమైన శాశ్వతమైన స్థిరమైన పదానివి అని చెప్పేటువంటి విషయం ద్వారానే, ఆ బోధక వాక్యం ద్వారానే మరి వానికి ఎన్నో జన్మల నుండి మ్రాన్పడిపోయి ప్రోగడిపోయినటువంటి ఏ వాసనాజాలమైతే ఉన్నదో, సకల అజ్ఞాన ఆవరణలు ఏవైతే ఉన్నాయో అటువంటి వానిని నీవు ఆత్మవు కావు, నీవు పరమాత్మ స్వరూపానివే అని నిర్ణయింపచేసి నిశ్చయం కలిగించి దాని ద్వారా సకల అజ్ఞాన ఆవరణాలు కూడా తొలగించుకునేటువంటి స్థానానికి తీసుకుని వచ్చి వాడు సంసార బంధం నుండి విముక్తుడవుతాడు. ఆ విముక్తత్వం ఎవరు కలిగిస్తూ ఉన్నారు? ఆ సద్గురుమూర్తి అయినటువంటి ఏది దయా విశేషమైనటువంటి దయా సింధువైనటువంటి ఆ సద్గురుదేవుని యొక్క బోధక మాత్రం చేతనే సకల అజ్ఞాన ఆవరణాలు అన్నీ కూడా తొలగిపోయి సంసార బంధం నుండి వాడు విముక్తుడవుతున్నాడు. అట్టి అఖండమైన విజ్ఞాన ఖనియగు ఆ తత్వాన్ని పెంపొందింపజేసిన వాడు అఖండమైన విజ్ఞాని కని అయినటువంటి ఆ సద్గురుమూర్తి. అటువంటి సద్గురుదేవునికి నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఇక్కడ అతి శీఘ్రంగా ముక్తుడవుతున్నాడు అనే విషయాన్ని మనకి తెలియజేసినప్పుడు ఇట్లు అనేక చోట్ల కూడా వేదాంత శాస్త్రాల యందు కూడా ఉన్నది. ఏమని? నీవు జీవుడువు కావు, నీవు శరీరానివి కావు జీవుడువు, నీవు జీవుడువు కావు ఆత్మవు, నీవు ఆత్మవు కాదు పరమాత్మవు అనేటువంటి విషయాలు అనేక వేదాంత శాస్త్రాల యందు కూడా ఉన్నది. అయినా మరి అటువంటి వేదాంత శాస్త్రాల చేతను అంటే గురువుది యొక్క వాచకపూర్వకమైనటువంటి విషయాలను పరిశోధించడం మాత్రమే కాకుండా వేదాంత శాస్త్రాల యందు నిష్కామ కర్మయోగాల చేతను అంటే ఇక్కడ నిష్కామ కర్మయోగము అంటే అందరికీ కూడా ఏంటి చేసినటువంటి పని యొక్క ఫలితాన్ని వదలాలా, దానిని ఇచ్చినా పుచ్చుకోకూడదా అనేటువంటి విషయం గోచరమవుతూ ఉంటుంది. అటువంటి లోపభూయిష్టమైనటువంటి అర్థాలను మనం ఆవలికి నెట్టి నిష్కామ కర్మయోగము మన చేత ఏ కర్మ అయితే చేయబడుతుందో మనం వద్దు అన్న ఆ ఫలితం మనల్ని ఆవరిస్తుంది. అయితే దాని యందు ఎటువంటి ఆశ మోహము అనేటువంటివి లేకుండా, అపేక్ష భావాలు లేకుండా ఆ యొక్క నిష్కామ కర్మము సర్వము కూడా పరమాత్మ వస్తువు కంటే భిన్నము లేనప్పుడు నేను ఎవరు, నేను చేయబడేటువంటి కర్మ ఏమి అనే ఎవడైతే విచక్షణ కలిగి ఉంటాడో వాడి చేయబడేటువంటి ప్రతి ఒక్క ఫలము కూడా పరమాత్మకే అర్పణమవుతుంది. అటువంటి నిష్కామ కర్మయోగం చేత మరి చేసేటప్పుడు పనులు చేస్తూ ఉన్నాం, దైవాన్ని ధ్యానిస్తూ ఉన్నాం, ఇచ్చినటువంటి ఫలాన్ని మనం పుచ్చుకోకూడదా అంటే పుచ్చుకోవచ్చు. అవతల వాడిని బాధించి మరి కాస్త ఆశించి ఎంతో ఇబ్బంది పెట్టి దాని ద్వారా ఇలా చేయవచ్చు అలా చేయవచ్చు అనే ఊహాపోహలతో కూడి ఆశాబద్ధతకు లోబడినటువంటిది ప్రతిఫలాన్ని ఆశించడం. కానీ చేసినటువంటి పనికి ప్రకృతి పరమాత్మే మనకు ఫలితాన్ని ఇచ్చేటప్పుడు అది నిష్కామ కర్మ ఫలయోగమే అవుతుంది. అయితే అటువంటి నిష్కామ కర్మయోగము చేతకును ధ్యానము జపము స్మరణము తపము మననము నిధిధ్యాసనము ఇటువంటి వాని చేత కూడా ఇటువంటి యోగాల చేతను ఆత్మ అనాత్మ సత్యమైనది అసత్యమైనది
అని నిత్యమైనది అనిత్యమైనది, ఏది స్థిరమైనది ఏది అస్థిరమైనది అనే విచారణ చేత కూడా ఈ సకల కల్మషాలు కూడా నశించిపోతాయి. ఏ మనోమాలిన్యాలున్నాయో అవన్నీ నశించిపోతాయి. అప్పుడు చిత్తవృత్తి రహితమవుతుంది, చిత్తం ఏకాగ్రమవుతుంది. ఏకాగ్రము కలిగి అక్కడ కేవలము ఆవరణ లేశము మాత్రమే మిగిలి ఉంటుంది. లేశము మాత్రమే మిగిలి ఉన్నటువంటి అధికారి ఎవడు అంటే వాడే మహాపురుషుడు. అటువంటి వాడు ఎట్లా అంటే వత్తి, తైలము, ప్రమిద ఇటువంటివన్నీ పరికరాలన్నీ కూడా సంపూర్ణంగా ఉండి మరి మనం వెలిగించినప్పుడు ఆ జ్యోతి వెలుగుతుంది కదా. మరి ఆ జ్యోతి వెలగడానికి మరి పెద్ద సమయం పడుతుందా? దానికి కావలసినటువంటి వస్తువులన్నీ కూడా సమకూర్చుకొని జ్యోతి వెలిగించడానికి కాలం పట్టినప్పుడు జ్యోతి వెలగడానికి ఏమంత పెద్ద కాలం సమయం పడుతుందా? పట్టనట్లుగానే అలాగే శ్రీ గురుదేవుని యొక్క మహావాక్య శ్రవణము చేత, అంటే మహావాక్యాలు అని మనం తెలియజేసుకున్నాం. ఏమని? ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, మరి ఐమాత్మ బ్రహ్మ, తత్వమసి అనేటువంటి వాటిని గురించి వివరించి సద్గురు తన యొక్క సన్నిధి అందున్నటువంటి సత్శిష్యులకి అనేక రకాలైనటువంటి మరి సూటిగా నేరుగా ఉపమాన సహితంగా తెలియజేసేటువంటి విషయాలు అనుభవపూర్వకంగా పరిశీలించి పరిశోధింపజేసేటువంటి విషయ ప్రకారంగా ఈ మహావాక్య శ్రవణం చేసి ఆ శ్రవణము చేతనే ఎవరికైనా సరే ఆత్మజ్ఞాన జ్యోతి అనేది ప్రకాశిస్తుంది. అలా ప్రకాశింపజేయటానికి సమయం ఏమన్నా పడుతుందా? ఈ విచారణ, ఈ సాధన దీనికి సమయం పడితే పట్టవచ్చు, కానీ ఆత్మజ్ఞాన జ్యోతి అనేది ప్రకాశింపజేయటానికి అట్టే సమయం పట్టదు. సాధనకు సమయం పట్టవచ్చు, జ్ఞానం ఆవేశించడానికి సమయం పట్టదు. అలాగే ఫలాలు, పుష్పాలు పరిపక్వమైనప్పుడు తొడిమల నుండి రాలిపోతాయి. మనం కోయకపోయినా కూడా రాలిపోతాయి. తొడిమ మరి లూజ్ అయిపోతుంది, అది కాస్త రాలిపోతుంది, అవి వెంటనే పడిపోతూ ఉంటాయి. అప్పుడు గనక లెక్కించినట్లయితే 1 నిమిషమైనా పడుతుందా? మనం తొడిమి నుండి పువ్వు కానీ తొడిమి నుండి పండు కానీ రాలిపడేటప్పుడు మనం కాలాన్ని గణించగలమా? సాధ్యం కాదు. అలాగే పరిపక్వ శుద్ధ జీవుడైనటువంటి వాడు శ్రీ సద్గురుదేవుని యొక్క కృప కటాక్ష అతిశయము చేత, అంటే అధిగమించినటువంటి దయచేత ఒకించుక, అంటే కొంచెం కూడా సమయం అనేది మనం కోరకపోయినా సరే అది పట్టదు. దేని ద్వారా మనకి జ్ఞానోత్పన్నమవుతుంది అంటే మహావాక్య శ్రవణము చేతనే. అంటే ఏ స్వరూప స్థితిని గురించి తెలియజేసుకోవడము, ఆ బ్రహ్మమే నేను, అంతకుమించిన మరొక భిన్న పదార్థం లేదు అని చెప్పడం కోసం తెలియజేసుకోవడము, ఏదైతే ఉన్నదో ఈ సర్వము కూడా, అంటే జగత్తు లేనిది జీవుణ్ణి పరమాత్మ యందు లయం చేసినప్పుడు మిగిలి ఉండేది పరమాత్మేనని, తత్వమసి తత్తుత్వము అసి, ఏదైతే సర్వవ్యాపకమై ఉన్నటువంటి పదార్థం పరమాత్మ వస్తు ఉన్నదో అదే నీవు అని చెప్పేటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క మహావాక్య శ్రవణ మాత్రము చేతనే ముక్తుడైపోతూ ఉన్నాడు. ఇట్లు అధికారి జన విషయమై చెప్పబడినది అని తెలియజేస్తూ ఇటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి ఆ సద్గురుదేవునికి నమస్కరిస్తూ అధికారి అయినటువంటి ముముక్షువు అతి శీఘ్రంగా ముక్తుడవుతున్నాడు అని తెలియజేస్తూ ఓం ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.